సంఘం అధికారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. 543 ఎంపీ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈసారి ఎన్నికలు 7 లేదా 8 విడతల్లో ఉండే అవకాశం ఉంది. మొదటి 2 విడతల్లో అస్సాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మూడో విడతలో బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, యూపీలో ఎన్నికలుంటాయని సమాచారం. అత్యధికంగా యూపీ, బీహార్లో 6 దశల్లో ఎన్నికలుండే అవకాశం ఉందని చెబుతున్నారు. 5వ విడతలో అత్యధిక లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. పశ్చిమ బెంగాల్లో 5 దశల్లో ఎన్నికలుండొచ్చని అంచనా. ఇక ఏపీ, తెలంగాణలో 7 లేదా 8వ విడతలో ఎన్నికలుండే అవకాశం ఉందంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దక్షిణాదిన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ పై ఈసీ ప్రకటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉంది? యోగిత, విజ్ఞాన్ భవన్కి ఇప్పుడే అధికారులు చేరుకుంటున్నారు. ఏదైతే కమిషనర్ సునీల్ అరోరాతో పాటు మిగతా కమిషనర్లు మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లతో కూడినటువంటి బృందం కొద్దిసేపు క్రితమే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా విజ్ఞాన్ భవన్కి చేరుకున్నారు. మనం ఇక్కడ విజ్ఞాన్ భవన్ ముందున్నాం. మన వీడియో జర్నలిస్ట్ అనుదీప్ చూపిస్తారు. విజ్ఞాన్ భవన్లో ఉన్నటువంటి పరిస్థితి. విజ్ఞాన్ భవన్కి అప్పుడే అధికారులంతా చేరుకుంటున్నారు. ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే 17వ లోక్సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కవర్ చేయడం కోసం అన్ని ఛానల్స్, దేశంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ దాదాపు ఇక్కడికి వచ్చి చేరుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ తేదీలు ఉండే అవకాశం ఉంటుందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. అయితే గతంలో ఇచ్చినటువంటి 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్కి ఇప్పుడు రాబోయే షెడ్యూల్కి ఏమైనా తేడా ఉంటుందా అన్న దానిపై కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎన్ని విడతల్లో ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? గత ఎన్నికల్లో అయితే మొత్తం 9 విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. కానీ ఈసారి ఎన్ని విడతలు ఉండే అవకాశం ఉంటుంది? ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందా, లేకపోతే పెరిగే అవకాశం ఉంటుందా? అసలు సమస్యాత్మక ప్రాంతాలు ఏటిని గుర్తించారు? గతంలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల కన్నా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు పెరిగాయా, తగ్గాయా? తర్వాత బలగాల మోహరింపు కానీ, బలగాల తరలింపు కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్న దానిపై కొంత
చర్చ అయితే జరుగుతుంది. అయితే కేంద్ర హోంశాఖ నుంచి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చే తేదీలను బట్టి తాము ఖచ్చితంగా బలగాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అప్పుడు, ఎప్పుడైనా తాము ఈ యొక్క బలగాలను తరలించే అవకాశం ఉంటుందని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు హోంశాఖ తెలియజేసింది. కాబట్టి ఈ షెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈసారి మరి గతంలో లాగా 9 షెడ్యూల్లో కాకుండా 9 విడతలుగా కాకుండా ఈసారి 6-7 విడతల్లోనే పూర్తి చేయాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లుగా మనకు అర్థమవుతుంది. నెల 5 రోజుల పాటు ఈ ఎన్నికలు నిర్వహించడం అన్నది ఇటు రాజకీయ పార్టీలకు కూడా కొంత కష్టంగానే మారుతుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు లేకపోతే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనుక లేకపోతే ఖచ్చితంగా ఆ 5 లేదా 6 తగ్గించినా కూడా కొంత ఆశ్చర్యకరం కాదు. 5-6 కూడా తగ్గించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా గతంలో 4-5 ఈ యొక్క ఎన్నికలు మొత్తం కూడా 543 నియోజకవర్గాలకు పూర్తి చేశారు. అదేవిధంగా ఈసారి చేస్తారా లేకపోతే ఇంకా 9కే పరిమితం అవుతారా అన్నది కూడా చూడాలి. యోగిత ఈ ఎన్నికల షెడ్యూల్పై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎన్ని విడతల్లో ఉంటుంది, తర్వాత ఏ రాష్ట్రాల్లో ముందు ఈ ఎన్నికలు జరగబోతాయి, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, వ్యూహ ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన రాజకీయ నాయకులు అయితే అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఇప్పుడు దాకా కూడా కొంత స్తబ్దుగానే ఉంది. ఏమంటే ఇంకా షెడ్యూల్ రాలేదు కదా, షెడ్యూల్ వచ్చిన తర్వాత మిగతా పనులు చేసుకుందాం, స్క్రీనింగ్ కమిటీకి సంబంధించినటువంటి పనులు కానీ, అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నిటిని కూడా ఇక ఈ రోజు నుంచి కొంత ఊపెందే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూసుకుని దాని ప్రకారంగానే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో అయితే ముందుగా ఎన్నికలు జరుగుతాయి ఆ రాష్ట్రాలకు సంబంధించి ముందు అభ్యర్థులను ఖరారు చేసుకోవడం, తర్వాత మిగతా రాష్ట్రాల్లో చివరి దశలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తర్వాత అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు కొంత వెసులుబాటు కలుగుతుంది. అందుకే ఎన్నికల కమిషన్ ఈరోజు వెల్లడించే తేదీలపై రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. అయితే కొన్ని పార్టీలు ఇప్పటికే కొంత కసరత్తు అయితే పూర్తి చేసింది. తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కొన్ని సమీక్షలు నిర్వహించి అభ్యర్థులు కూడా ఖరారు చేసుకుంది. ఇటు ఉత్తరప్రదేశ్లో అయితే ఎస్పీ, బీఎస్పీ మొత్తం నియోజకవర్గాలలో పోటీకి సంబంధించినటువంటి సీట్లు ఖరారు చేసుకోవడమే కాకుండా అభ్యర్థులు కూడా ఖరారు చేసుకుంది. 1-2 జాబితాలు కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాను 15 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్కు సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు ప్రకటించింది. గుజరాత్లో అయితే 4 నియోజకవర్గాలు, ఇటు ఉత్తరప్రదేశ్లో 11 నియోజకవర్గాలతో మొత్తం 17 నియోజకవర్గాలతో ఒక జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. అందులో రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇక ప్రియాంక గాంధీ పేరు మాత్రం తెరపైకి రాలేదు. ప్రియాంక గాంధీ కేవలం ఈ యొక్క ప్రచారానికే పరిమితం అవుతారా లేకపోతే కొత్తగా ఏదైనా కొత్త నియోజకవర్గాన్ని ఎన్నుకోబోతారా అన్నది కూడా తెలియాల్సింది. ఇప్పుడు ఈ రోజు తర్వాత ఖచ్చితంగా దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎన్డీఏ పక్షాలు, ఎన్డీఏతర పక్షాలు ఏదైతే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెరపైకి వచ్చినటువంటి ఎన్డీఏతర పక్షాల కూటమి ఏ విధంగా ఏదైతే ఉందో దానికి కూడా ఒక స్వరూపం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల మనం చూసాం పార్లమెంట్ లైబ్రరీ హాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. అందులో ఈ పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి ఒక తీర్మానం చేశారు. పుల్వామా సంఘటన, అదేవిధంగా ఏదైతే వైమానిక దళ దాడి ఉందో దాన్ని రాజకీయం చేసుకోకూడదంటూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక తీర్మానం కూడా ఎన్డీఏ పక్షాల పార్టీలన్నీ చేశాయి. అందులో సిపిఐ, సిపిఎం సంబంధించినటువంటి నేతలు కూడా తొలిసారిగా పాల్గొన్నారు. కాబట్టి ఎన్డీఏతర పక్షాలన్నీ కూడా మరోసారి ఒక సంఘటితమయ్యే అవకాశం ఉంది. ఇక వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు అయితే వాటికి పదును పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఈసారి బీజేపీని ఎలాగైనా అధికారంలోకి రానియకూడదు. బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈసారి అధికారంలో రానియకూడదన్న ఉద్దేశంతో ఈ ఎన్డీఏతర పక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఈ ఎన్డీఏతర పక్షాల కూటమిని ఇప్పటికే మోడీ ఒక ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి. కల్తీ కూటమి, అందరూ కలిసి అవినీతి పరులంతా కలిసి తనను ఓడించడానికి ఒక కూటమి కట్టారు అని కూడా ఆయన ఇప్పటికే ఎగతాళి చేస్తున్నారు. మరోపక్క పుల్వామా సంఘటన తర్వాత జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో వైమానిక దళ దాడి, బాల్కోట్ దాడికి సంబంధించి ఆధారాలు కూడా అడుగుతున్నారు. మన సైన్యాన్ని కూడా నమ్మట్లేదు. శత్రువులు ఇచ్చే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ దేశం ఏదైతే చెప్తుందో వాటిని మాత్రమే ఈ యొక్క ప్రతిపక్షాలు
ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు నమ్ముతున్నాయి, సాక్ష్యాలు కావాలంటూ అడుగుతున్నాయంటూ పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నాయి. అయితే నిన్న ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక నోటీస్ ఇచ్చిందో దాంట్లో స్పష్టంగా ఈ యొక్క పుల్వామా సంఘటనలో మరణించిన వారి వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే సైనికులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రచారంలో వాడుకోకూడదని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మరోపక్క ఎన్నికల ఈ యొక్క చిన్న చిన్న పార్టీలకు సంబంధించినటువంటి వాటికి ఎన్నికల సింబల్స్ని కూడా పార్టీ సింబల్స్ని కూడా ఇచ్చింది. అటు మక్కల్ నీతిమయం అంటూ కమల్ హాసన్ ప్రారంభించినటువంటి పార్టీకి టార్చ్ లైట్ గుర్తించింది. ఈ విధంగా ఎన్నికల కమిషన్ తన పనులన్నిటి కూడా పూర్తి చేసింది. ఇటు రాజకీయ పార్టీలు కూడా ప్రాథమికంగా చర్చలు అయితే పూర్తి చేశారు. ప్రాథమికంగా ఈ యొక్క అలయన్స్కు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేశారు. ఇక పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు ఈ రోజు నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాయత్తమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక చూడాలి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందించబోతాయి. ఈ రోజు సిఐఎస్ఎఫ్ కార్యక్రమంలో చివరి ప్రోగ్రాం పీఎంగా మోడీ చివరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆ కార్యక్రమం కూడా మరికొద్ది సేపట్లో కూడా పూర్తి కాబోతుంది. అది అయిన తర్వాతనే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమం ఈ షెడ్యూల్ ప్రకటించే కార్యక్రమం పెట్టుకుంది. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే ఒక ఆరోపణలు చేస్తుంది. మోదీ యొక్క కార్యక్రమాలకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటిస్తుంది. మోడీ కనుసన్నల్లోనే ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంది. మోడీ చెప్పినట్లుగానే తేదీలను ప్రకటిస్తుంది. బీజేపీకి అనుకూలంగానే ఈ తేదీలు కూడా ఉండే అవకాశం ఉంది అన్న ఆరోపణలు ఇప్పటికే గుప్పిస్తుంది. మోడీ ప్రకటనలు చేయటం, మోడీ ఏదైతే అన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేసుకొని ఎన్నికల్లో పొందాల్సినటువంటి లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఇవన్నీ పూర్తయిన తర్వాత కొంత వెసులుబాటు కలిగించి ఆ తర్వాత ఈ తేదీలను ఈరోజు ప్రకటించడం కొంత దురుద్దేశంతో కూడుకున్నదన్న ఆరోపణలు అయితే ఎన్నికల కమిషన్ ఎదుర్కొంటుంది. మరి ఎన్నికల కమిషన్ వీటన్నిటికీ కూడా ఏ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కొంటుంది, వాటికి ఏం సమాధానాలు ఇస్తుంది కూడా మనం చూడాలి. యోగిత మరోపక్క డేటా థెఫ్ట్కి సంబంధించి డేటా దొంగతనమైందంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కొంత స్పష్టత అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల జాబితాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటా దొంగతనానికి గురైందంటూ తెలంగాణలో ఏవైతే కేసులు బనాయించారో ఆ కేసులకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుగుణంగానే ఇటు ఎన్నికల కమిషన్ మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నాయి. ఇప్పుడు ముందు కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కేసు పెట్టడం ఇవన్నీ కూడా తెలుగుదేశం బదనాం చేసి తెలుగుదేశం ఓటర్లను కలుపుకొని తెలుగుదేశం డేటా లేకుండా చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఇది ఢిల్లీ స్థాయి నుంచే నడుస్తుంది అన్న ఆరోపణలు కూడా చంద్రబాబు నాయుడు చేశారు. కాబట్టి దానికి ఇప్పుడు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వర్గాలు ఏ విధంగా స్పందించబోతాయి, డేటా దొంగతనానికి సంబంధించి ఆ కేసు ఏ విధంగా ఉంటుంది, విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందించబోతుంది, దాన్ని నిజంగా ఒక పరిగణలోకి తీసుకుంటుందా, తీసుకుంటే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టబోతుంది అన్నది కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరోపక్క ఈ డేటా దొంగతనానికి సంబంధించిన కేసులకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. దానికి కొంత విరామం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు కనుక షెడ్యూల్ వస్తే షెడ్యూల్ నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక మొదటి 1-2 విడతల్లో అయితే ఏపీ తెలంగాణలో జరిగే అవకాశం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్ ఈస్ట్కి ఇస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో పూర్తయిన తర్వాతనే పక్కనున్నటువంటి బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీల్లో అదేవిధంగా ఆ తర్వాతనే దక్షిణాదికి వస్తున్నారు. కాబట్టి 3 లేదా 4 షెడ్యూల్లోనే ఏపీ తెలంగాణలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి షెడ్యూల్ వస్తే మాత్రం ఇక అన్ని రాజకీయ పార్టీలు దాంట్లో బిజీ అయిపోతాయి. కాబట్టి ఇక ఈ డేటా చౌర్యానికి సంబంధించినటువంటి కేసులు కూడా కొంత వెనక్కి కొంచెం కోల్డ్ స్టోరేజ్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం అందరి దృష్టి ఈరోజు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏం చెప్పబోతుంది, ఎన్ని విడతలుగా ఈ షెడ్యూల్ జరగబోతుంది, అందులో మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ వ్యూహ ప్రతివ్యూహాలు అవలంబించబోతున్నాయి, వీటన్నిటిని కూడా మనం చూడాల్సిందే. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిజంగా 9 విడతల్లోనే ఇస్తుందా లేదా ఇంకా తగ్గిస్తుందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మనకు మారిందని చెప్పుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా దీంతో పాటే జరుగుతాయా, అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయా,
కేవలం లోక్సభ వరకే పరిమితం అవుతారా అన్నది కూడా మరికొద్ది సేపట్లో స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. యోగిత ఇక అందరూ కూడా విజ్ఞాన్ భవన్కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం కూడా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. యోగిత కృష్ణ, అయితే ఇప్పటి వరకు రాష్ట్రాల నుంచి గనక అభ్యర్థనలు పరిశీలిస్తే అంటే ఎన్నికల కమిషన్ కి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యర్థనలు వచ్చాయి, ఏ విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై యోగిత తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని అభ్యర్థులను అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్కి వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి 2 అభ్యర్థులు ప్రధానంగా ఎన్నికల కమిషన్కి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు మొదటి విడతలోనే తెలంగాణలో మీరు ఎన్నికలను పూర్తి చేయండి, అక్కడ మాకు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు కొంత పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా నిర్వహించుకోవాలి. మీరు ఇప్పుడు చివరి దిశలో పెడితే అంటే గతంలో చూసుకుంటే మనం మే 7 వరకు కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంత దూరం చివరి 7-8 దశల్లో మాకు ఎన్నికలు నిర్వహిస్తే మిగతా వాటికి కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ ఎన్నికలను పూర్తి చేసుకుని మిగతా తర్వాత అక్కడ ఆ ఎన్నికలను మేము పూర్తి చేసుకోవడానికి మాకు అనుగుణంగా ఉంటుంది. ఎన్నికల వాతావరణం మొత్తం పూర్తవుతుంది. కాబట్టి మాకు మొదటి విడతల లేదా 2వ విడతల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ ప్రభుత్వం అడిగింది. మరోపక్క తెలంగాణకు సంబంధించిన సీఈఓ కూడా 2 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అని కూడా ఆయన కోరారు. ఎందుకంటే అక్కడ 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు వేసుకోవడానికి వీలు లేకుండా ఉండాలని ఆయన కూడా కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొదటి విడతలోనే మీరు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కూడా కోరినట్లుగా సమాచారం. మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.